నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సూపర్! కార్మికుల పిల్లల కోసం మహా కుంభమేళాలో స్కూల్. ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయి. సీఎం చంద్రబాబు. తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ నీటి పంచాయతీ. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. మార్కెట్లో 20 రూపాయల నాణెం. తికమక పడుతున్న జనం. యూపీ ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. అంతమంది వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారు. అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికుల పిల్లల కోసం అక్కడ ఓ స్కూల్ ఏర్పాటు చేశారు. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు. స్మార్ట్ క్లాసులు కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు చదువుకు దూరం కాకుండా చేసిన ఈ ఆలోచన సూపర్ కదా. ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. నారావారిపల్లెలోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో గ్రామాల అభివృద్ధిపై కార్యకర్తలతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామని చంద్రబాబు అన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. సాగు విధానంలో పెను మార్పులు వస్తున్నాయి. చిరుధాన్యాలు, పండ్ల సాగు పెరుగుతోందన్నారు. పశువులు ఉండే వాళ్ళందరికీ క్యాటిల్ షెడ్లు ఇస్తాం. దానివల్ల ఈల్డ్ పెరుగుతుంది. మన పశువులన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎంతమంది ఉంటే అంతమందికి రాబోయే రోజులు ఇస్తాం. కొత్తగా వస్తే మళ్లీ ఇస్తాం. పాడర్ డెవలప్మెంట్ కూడా చేస్తాం. గడ్డి కూడా డెవలప్మెంట్ చేసి కాస్ట్ ఎఫెక్టివ్ గా ఇప్పుడు ఒకసారి రైతే కట్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. అవసరమైతే ఒక సొసైటీ మరి పెట్టి ఒక వ్యక్తిని పెట్టేస్తే కట్ చేయడం, కటింగ్ మిషన్ పెట్టి చాపర్ పెట్టి పీసెస్ చేయడం, నేరుగా ఇంటి దగ్గరనే వాళ్ళ క్యాటరీ షెడ్ దగ్గరనే డెలివరీ చేసే పరిస్థితి వస్తుంది. So I would like that you give me suggestions of how we can go forward. Then if this TSIDC, I think has got subject to correction. I think TSIDC and then looking after the O&M is not working. తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ మళ్లీ మొదలైంది. తెలంగాణలో సాగు విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి మరిన్ని నీళ్లు కావాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే 2 రాష్ట్ర ప్రభుత్వాలతో కృష్ణా రివర్ బోర్డు చర్చించింది. ఏపీ, తెలంగాణ భిన్న వాదనలు వినిపించడంతో ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కృష్ణా నది జల వివాదంపై ఉన్నతాధికారులు, న్యాయవాదులతో చర్చించారు. కృష్ణా నది జల వివాదంపై దిశానిర్దేశం చేశారు. సుప్రీంకోర్టులో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపిస్తామని సూచించారు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఒప్పుకున్న ప్రతిపాదనను తాము అంగీకరించడం లేదని తెలిపారు. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా తీవ్రంగా ప్రయత్నం చేయాలన్నారు. నీళ్లలో మెజార్టీ వాటా దక్కాలని ఉన్నతాధికారులు, న్యాయవాదులకు ఉత్తమ్ సూచించారు. మార్కెట్లో 20 రూపాయల నాణేలు చలామణి అవుతున్నాయి. కొత్తగా ఈ కాయిన్స్ వచ్చినట్లు చాలా మందికి తెలియక అయోమయానికి గురవుతున్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని వీటిని మార్కెట్లోకి ఆర్బీఐ విడుదల చేసింది. కాస్త చిన్న సైజులోనే 5 రూపాయల కాయిన్స్ కూడా చలామణి అవుతున్నాయి. 2 చిన్నపాటి మార్పులతో ఉండటంతో ప్రజలు తికమక పడుతున్నారని చర్చించుకుంటున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.